గారు కొడవ అనేటువంటి ఒక కర్ణాటకలోని గిరిజన సంప్రదాయం చెందినటువంటి కులానికి చెందినటువంటి ఆమె. వాళ్ళు ఏంటంటే అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు వాళ్ళ కులానికి. ఈవెన్ రష్మిక గారు తమ కులానికి చెందినటువంటి వ్యక్తి పైకి వచ్చారు అని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్న సందర్భంలో మరి ఆమెమో కర్ణాటకలో సినిమా ఫీల్డే ఉంది వేస్ట్, ఆంధ్రప్రదేశ్లో సినిమా ఫీల్డ్ చాలా సూపర్గా ఉంటుందని స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల, ఆమె చేసిన కామెంట్స్ వల్ల కర్ణాటకలో రష్మిక మీద ఫుల్ గుర్రుగా ఉన్నారు. రష్మిక కనుక కర్ణాటక వస్తే కాళ్ళు ఎరగొడతామని ఆల్రెడీ చెప్పారు. అక్కడ రాజకీయ నాయకులు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అటువంటి సమయంలో రష్మిక గారికి సపోర్ట్గా నిలిచింది వాళ్ళ కులం వాళ్ళు. రష్మిక గారి కులం సంఘ వాళ్ళందరూ కూడా సపోర్ట్గా నిలిచి ఈవెన్ అమిత్ షా గారికి కూడా వాళ్ళు లెటర్ రాసి రష్మిక గారిని కాపాడాలి, ఆ కొడవ అనేటువంటి ఆ కులం నుంచి ఆమె పైకి వచ్చినది అని వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు మరి ఇటువంటి సందర్భాల్లో ఆమె తమ కులం వాళ్ళందరూ కూడా హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయి విజయ దేవరకొండ చేసుకోవడం ఏంటి? ఎందుకంటే ఆ కర్ణాటక వెనక్కి ఎలా వెళ్ళలేదు, వెళ్తే మటుగా కాళ్ళు ఎరగొడతారు. అక్కడ ప్రజలు కూడా ఊరుకోరు. సినిమా ఫీల్డ్ వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు రష్మిక గారి మీద, ఒక రకంగా బ్యాన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు తెలుగు ఫీల్డ్లో ఉంది. మరి ఇక్కడ చూసుకుంటే ఇంకెవరు దొరకలేదు. బకరా ఎవరంటే విజయ దేవరకొండ బకరాలో దొరికాడు. మరి ఇతనితో ఉన్నప్పుడు వాళ్ళ కులం వాళ్ళందరూ ఊరుకుంటారా? వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ కోపం వస్తుంది. ఎందుకంటే రాక తమ కులం అమ్మాయి పైకి వచ్చినప్పుడు తమ కులం వాళ్ళకి హ్యాండ్ ఇచ్చేసేసి వేరే వాడిని చేసుకోవడం ఏంటి? సో ఖచ్చితంగా వాళ్ళు రియాక్షన్ ఇస్తారు. ఖచ్చితంగా అది వివాదాస్పదం అయ్యే అవకాశం కూడా ఉంది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే విజయ దేవరకొండ అనేటువంటి ఆయన పాపం కింద నుంచి పైకి వచ్చిన ఆయన మరి ఈ మధ్యనే సినిమా ఫీల్డ్లో కూడా ఒక సక్సెస్ఫుల్ హీరోగా ఉన్నాడు. కొన్ని సక్సెస్లు వచ్చినాయి. ఈ మధ్య వరుసగా ఫ్లాప్స్లో ఉన్నాడు. ప్రతి సినిమా కూడా ఫ్లాపే అవుతున్నది. మరి ఇటువంటి కండిషన్ ఉన్నప్పుడు రష్మికని పెళ్లి చేసుకుంటే ఏదైనా స్టార్ మారుతుంది అనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటున్నాడా? ఇప్పుడు హడావుడిగా పెళ్లి చేసుకోవడం ఏంది అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్. ఎందుకంటే రష్మిక గారు గురించి కూడా అందరికీ తెలుసు. ఆమెకి ఎంగేజ్మెంట్ అయితే తన సినిమా కెరీర్ కోసం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసింది. ఆమె అంత పవర్ఫుల్, ఆమెకు సినిమా పిచ్చి అంత ఉంటుంది. మరి అటువంటి ఆమె ఇప్పుడు అకస్మాత్ కూడా విజయ్ దేవరకొండ ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? మరి పెళ్లి చేసుకుంటే మళ్ళీ సినిమాలు ఆపేస్తుందా? ఆపేసి ఒక గృహిణిలాగా ఉంటుందా? లేకపోతే ఇంకా కూడా పెళ్లి చేసుకున్నా సరే నటిస్తూనే ఉంటుందా? మరి రష్మిక కూడా మన సమంత అవుద్దా అనేటువంటి డౌట్ మటుకు అందరికి కూడా ఉంది. వీరు ఎంతకాలం కాపురం చేస్తారు అనేటువంటి డౌటే. ఖచ్చితంగా రష్మిక మటుకు ఒక 2-3 ఏళ్ళు పిల్ల అయితే పుట్టరు, అంతమటుకు గ్యారెంటీ. మ్యారేజ్కి మీడియా వాళ్ళని అలర్ట్ చేసుకోవడానికి రూల్స్ ఏమేమి ఉంటాయి అంటారు? సో దీన్ని పబ్లిక్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారని అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఏదో ఓయో రూమ్కి వెళ్ళినట్టుగా రహస్యంగా పోతారేంటండి, నాకు అర్థం కాదు. మీరు పెళ్లి చేసుకుంటున్నారు, ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, రింగులు మార్చినప్పుడు బహిరంగంగా చేసుకోండి. ఒక్క కళ్యాణ మండపంలో చేసుకోవాలి. నువ్వు తెలంగాణ వాడి పోయి ఉండి రాజస్థాన్ పోయి పెళ్లి చేసుకోవడం ఏంటో నాకు అర్థం కాదు. జమ్మూ కాశ్మీర్ పోయి పెళ్లి చేసుకోలేకపోతే మరి కర్ణాటకలో వెళ్ళైనా చేసుకోవచ్చు కదా. ఇంకెక్కడ దొరకలేదా మీకు? కళ్యాణ మండపాలు బుక్ అయిపోయినాయి ఏంది? మరి ఇటువంటిప్పుడు రహస్యంగా పెట్టడము, ఎంగేజ్మెంట్ కూడా కాసేపు నిజమో తెలియదు, అబద్ధమో తెలియదు. రష్మిక ముసిముసి నవ్వులు అవుతుంది, విజయ్ దేవరకొండ సిగ్గుపడతాడు. సిగ్గు చూడక చచ్చిపోతున్నాం మేము. అసలు ఏంది, మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు, ఎందుకు దాచిపెడుతున్నారు మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అకస్మాత్తుగా పెళ్ళి అని చెప్తున్నారు, మళ్ళీ అది నిజమో తెలియదు, అబద్ధమో తెలియదు. మరి ఏమైనా సరే అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి మన రాష్ట్రంలో తెలంగాణలో హైదరాబాద్లో పెళ్లి చేసుకుంటే బాగుండేది. ఏదైనా విజయ్ దేవరకొండ రాజస్థాన్లో పెళ్లి చేసుకోవడం బట్టి పొరపాటు. ఎందుకంటే ఇదివరకు కొన్ని జంటలు చూసినాం. నిహారిక పెళ్లి కూడా రాజస్థాన్ దగ్గర అయింది. అక్కడ పెళ్లిళ్ళు చేసుకున్న ఎక్కువ మంది డైవర్సే తీసుకున్నారు. మరి ఇది కూడా డౌట్ వస్తుంది. వీళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారో మాకైతే నమ్మకమే లేదు. అన్నమాట వాస్తవం. నెట్ఫ్లిక్స్ వాళ్ళు అలా కోట్లు ఇస్తాం మా దాంట్లో రిలీజ్ చేసుకుని మ్యారేజ్ వీడియో అంటే మాకు చాలా డబ్బులు ఉన్నాయి, అవసరం లేదు అన్నట్టు ఏమో మాకైతే నమ్మకం లేదండి. 60 కోట్లు ఇస్తామని చెప్తే వద్దని అంటారా? 60 కోట్ల 6 రూపాయల అనేది కొంచెం తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే 60 కోట్లు ఇస్తే ఖచ్చితంగా కూడా రిలీజ్ చేసేవాళ్ళేమో. ఇంకొకటి ఏంటంటే అది నిజమా కాదా అని ఇప్పటికి కూడా డౌటే. ఎందుకంటే ఇప్పుడు అంత అకస్మాత్తుగా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? రష్మిక గారికి ఏమైనా ప్రెగ్నెన్సీతో ఉందా? లేకపోతే విజయ్ దేవరకొండకి రష్మికని పెళ్లి చేసుకుంటే స్టార్ తిరిగిపోతాను వేణుస్వామి ఏమని చెప్పాడా? మరి వీళ్ళ మధ్య ఏం జరిగింది? ఎందుకంటే ఆమె ఆల్రెడీ కూడా చాలా పూజలు చేయించింది రష్మిక. కరెక్ట్గా వేణుస్వామి లాంటి తగిలాడు. ఆమె పూజలు చేయించింది, రకరకాల వామాచారాల్లో నగ్న పూజలు, రకరకాల పూజలు చేయించింది. నిజంగానే ఆ పూజల వల్లే రష్మిక టాప్ హీరోయిన్ అయిపోయింది కదా, ఒక అగ్రెసివ్ హీరోయిన్ అయిపోయింది, ₹1,00,00,000 సంపాదించింది. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్లాప్స్లో ఉన్నాడు కాబట్టి రష్మికని పెళ్లి చేసుకుంటే నువ్వు సక్సెస్ అవుతుందని ఏమని చెప్పారు. ఆ జాతకంలో అలా ఏమైనా ఉందేమో. మరి జాతకం కోసమే విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటున్నాడా? లేదంటే కారణం ఏంటి? ఇప్పుడు ఆమె మంచి హీరోయిన్గా ఉంది కదా, ఇప్పుడు అంత అర్జెంట్గా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. రష్మికకి ఏముంది? ఆమె సినిమాలు లేక రిటైర్డ్ అయిపోయి ఉంటే సరే అనుకోవచ్చు.
సో ఏమైనా వీళ్ళిద్దరి మధ్య రష్మిక విజయ్ దేవరకొండ మధ్య పెళ్లి మటుకు చాలా చాలా సందేహాలు ఉన్నాయి. మరో సమంత అవుద్దా అనేటువంటి డౌట్ మటుకు అందరికీ కూడా రష్మిక మీద ఉంది.